హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆప్షన్స్ హెడ్జింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇన్కమ్ కోసం, ఒక స్టేబుల్ ఇన్కమ్ కోసం ఆప్షన్స్ స్ట్రాంగిల్స్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. ఒక్కోసారి అవి రాంగ్ డైరెక్షన్లో వెళుతూ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉండొచ్చు, లేకపోతే ఒక డైరెక్షన్ మూవ్ అనేది కూడా తీసుకోవచ్చు. దానివల్ల స్ట్రాంగిల్ ఏంటంటే ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం. సో ఇక్కడ 10th ఫిబ్రవరి ట్యూస్డే, ఆ రోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఉంది. అయితే ఆ రోజు మనం అరౌండ్ 3 o'clockకి నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ అనేది మనం స్ట్రాంగిల్ అనేది తీసుకున్నాం అనుకుందాం. ఫర్ దట్ పర్పస్ ఏంటంటే ఇక్కడ వెరీ క్లియర్గా మనం 0.2 డెల్టా ఉన్న ఆప్షన్స్ని సెల్ చేస్తున్నాం. సో డేటు 10th ఫిబ్రవరి అండ్ టైం వచ్చేసరికి మనం 3:20 స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తున్నాం. అండ్ వచ్చేసరికి 17th ఫిబ్రవరి, ఎందుకంటే కరెంట్ వీక్ ఎక్స్పైరీ కాకుండా నెక్స్ట్ వీక్కి వెళ్తున్నాం. ఆ రోజు స్ట్రాటజీ కాదు ఇది, 17th ఫిబ్రవరి. ఇక్కడ బోత్ సైడ్స్ మనం డెల్టాని బేస్ చేసుకొని ఆప్షన్ అనేది సెల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.2 డెల్టా ఉన్న ఆప్షన్ని సెల్ చేస్తున్నా. కాల్ ఆప్షన్ వచ్చేసరికి 26,250 అనేది చూపిస్తుంది. సో దీన్ని మనం సెల్ చేసాం. ఇటు పుట్ సైడ్ వచ్చేసరికి 0.2 డెల్టా ఎక్కడ ఉందనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0.21 ఉంది. ఓకే, ఫర్ టైం బీయింగ్ ఏంటంటే దీన్ని మనం కన్సిడర్ చేసుకుందాం. ఇది సింపుల్ స్ట్రాటజీ అనమాట. 0.2 డెల్టా ఉన్న ఆప్షన్స్ని మనం సెల్ చేసాం, కాల్ సైడు, పుట్ సైడు. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి ఏమైందంటే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది. సో ఈ యొక్క కాల్ ఆప్షన్ అనేది మనం ఎప్పుడు అడ్జస్ట్ చేయాలి అంటే 0.4 డెల్టా అయిందనుకోండి, అడ్జస్ట్ చేద్దాం. అదేవిధంగా పుట్ ఆప్షన్ కూడా 0.4 డెల్టాకి వచ్చేసిందంటే మనం అడ్జస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది కాబట్టి నేనేం చేస్తున్నానంటే 15 minutes టైం ఫ్రేమ్ అనేది తీసుకుంటున్నాను. సో దట్ చూద్దాం ఏమైందనేది. ఇక్కడ చూడండి, గమనించండి, డెల్టా అనేది మనం సెల్ చేసాం కదా, ఇది ఎంత పెరుగుతుందనేది చూడాలి. నెక్స్ట్ గ్యాప్ అప్ అయింది, 10:20 అయిపోయింది అప్పటికే. సో ఒక్కసారి బ్యాక్కి వెళ్దాం. మనం తీసుకున్న డెల్టా ఏమన్నా ఇంపాక్ట్ అయిందా, ఇన్ఫ్లుయెన్స్ అయిందా అనేది ఇక్కడ గమనించండి. డెల్టా అనేది 0.19 చూపిస్తుంది. ఏ టైంకి? 10:10 మనం 15 minutes ముందుకు వెళ్దాం. 9:55కి ఇంకా 15 minutes, ఎందుకంటే గ్యాప్ అప్ అయింది కాబట్టి ఆ రోజు డెల్టా 9:15కి మనం టెస్ట్ చేస్తే డెల్టా అనేది మనం సెల్ చేసినప్పుడు 0.9 ఉంది, ఈసారి 0.23కి వెళ్ళింది. సో గ్యాప్ అప్ జరిగింది, కొంత ఇన్ఫ్లుయెన్స్ అయింది, అంటే కాల్ సైడ్ స్లైట్గా పెరిగింది. బట్ స్టిల్ ఏంటంటే మన అనుకున్న డిఫైన్డ్ రేంజ్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి పుట్టు డెల్టా అనేది తగ్గిపోయింది, 0.2 నుంచి 0.15కి వచ్చేసింది. ఓకే, నా నేనేం చేస్తున్నానంటే 5 minutes అనే దానికి ఆటో ప్లే అనేది చేస్తున్నాను. మనం ఫోకస్ చేయాల్సింది డెల్టా మీద. ఇది 0.23కి వెళ్ళింది, మళ్ళీ తగ్గిపోయింది. సో కాల్ సైడ్ డెల్టా అనేది పెరగట్లేదు, పుట్ సైడ్ కూడా పెరగట్లేదు. వీఆర్ ఇన్ సేఫ్ మోడ్ అనమాట ఇప్పుడు. ఓకే, డెల్టాని గమనించండి. ఇక్కడ డెల్టాని 0.2 ఉంది. అఫ్కోర్స్ మనకి కొంత ప్రాఫిట్ రావడం అనేది జరిగింది గ్యాప్ అప్ జరిగినప్పుడు కూడాను, బికాస్ థీటా డికే అండ్ ఐవి క్రష్. ఇక్కడ కాల్ సైడ్ కానీ పుట్ కానీ మనకి డెల్టా అయితే పెరగట్లేదు. నేనేం చేస్తున్నా అంటే దీన్ని 15 minutes టైం ఫ్రేమ్లో తీసుకెళ్తున్నాను. గమనించండి ఎటు సైడు మనకి ఇంపాక్ట్ అవుతుంది అనేది. ఇక్కడ కాల్ సైడ్, పుట్ సైడ్ నేను చూస్తున్నాను, డెల్టా అనేది న్యూట్రల్గానే ఉంది. సో మనకు వచ్చేసరికి ప్రాఫిట్లోనే ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ. బట్ ఎప్పుడు లాస్ స్టార్ట్ అవుతుందంటే మార్కెట్ అనేది ఇక్కడ మంచి ప్రాఫిట్ ఉంది 2000, ఇక్కడ 0.1కి వచ్చేసింది డెల్టా. అండ్ ఇక్కడ వచ్చేసరికి పుట్ సైడు డెల్టా 0.22 ఉంది. పుట్ సైడు ట్రై చేస్తుంది పెరగడానికి, గమనించండి. బట్ స్టిల్ మనం ప్రాఫిట్లో ఉన్నాం. నెక్స్ట్ డే
చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం జరిగింది. స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది. పుట్ సైడ్ డెల్టా ఏమైందంటే సడన్గా 0.59 అయింది. నేను కొద్దిగా ముందుకు వెళ్ళి చూస్తున్నాను, అంటే మార్నింగ్ గ్యాప్ డౌన్ అయింది, అందుకని డెల్టా అనేది స్ట్రాంగ్గా పెరిగిపోయింది. ఇక్కడ చూడండి 9:15 కంటే మార్కెట్ ఓపెన్ అవటమే డెల్టా అనేది ఏమైందంటే 0.52 అనేది అయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్లో సింపుల్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఈ స్ట్రైక్ ఎప్పుడైతే 0.45 దాటిందో ఓకే ఎయిదర్ సైడ్ హార్డ్ ఎగ్జిట్ అనేది తీసుకోవడం వెరీ బెస్ట్ మెథడ్ అనమాట. బట్ లేదు మనం ఏం చేయొచ్చు అంటే ఈ కేసులో కాల్ సైడ్ డెల్టా ఎలా ఉంది, 0.05కి వచ్చింది. ఓకే, దీన్ని బుక్ చేసుకుందాం, దీనికేమో హెడ్జింగ్ తీసుకుందాం. ఓకే, అది కూడా టెస్ట్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ మనకి డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అవటం వల్ల 2,590 రూపాయలు లాస్ అనేది ఉంది. సో ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామంటే ఈ కాల్ ఏదైతే ఉందో ప్రాఫిట్ ఇచ్చింది కదా, దాన్ని ఎగ్జిట్ అవుతున్నాం. ఎందుకంటే ఇది 0.05 అయిపోయింది డెల్టా అనేది. ఓకే, సో ఇది కంపెన్సేట్ చేయదు. అగైన్ మనం దీన్ని వెరీ క్లోజ్ టు 0.2 డెల్టా అనేది తీసుకొద్దాం. ఓకే, ఫస్ట్ నేను దీన్ని ఎగ్జిట్ చేస్తున్నా, స్క్వేర్ ఆఫ్ అయిపోయింది. నౌ అరౌండ్ ఏంటంటే 0.2 డెల్టాకి తీసుకొస్తున్నాం అనమాట దీన్ని. సో ఇక్కడ మనకి 0.23 ఉంది కాబట్టి 23కి వెళ్ళొద్దు, 0.18కే వెళదాం. దీన్ని మళ్ళీ సెల్ చేస్తున్నాం. రైట్, అడ్జస్ట్మెంట్ అనమాట. ఇది మార్నింగ్. దాని తరువాత ఇక్కడ నుంచి ఎన్ని రోజులు ఎక్స్పైరీ ఉంది, ఫ్రైడే ఇది. సో సాటర్డే సండే ఉంది, దాని తర్వాత మండే ఉంది, అంటే 3 రోజుల తర్వాత మనకి ఎక్స్పైరీ ఉంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక 4 స్ట్రైక్స్ అప్ టు 4 స్ట్రైక్స్ దాకా వెళ్ళి అరౌండ్ 0.2 డెల్టా ఉన్న దాన్ని బై చేద్దాం హెడ్జింగ్ పర్పస్. సో 400 చూపిస్తుంది, ఎక్కడుంది ఇది, 600 200 పాయింట్స్ డిస్టెన్స్లో ఉంది. అరౌండ్ 0.2 డెల్టా ఉన్నదాన్ని బై చేస్తున్నాం హెడ్జింగ్ కోసం. ఎందుకంటే మనం తీసుకున్న పుట్ ఆప్షన్ డెల్టా ఏమైందంటే 0.52 అయిపోయింది, విచ్ ఈజ్ వెరీ రిస్కీ అనమాట. అయితే నేను ఇక్కడ 0.22 ఓకే ఈ ఆప్షన్ని బై చేస్తున్నాను హెడ్జింగ్ పర్పస్. సో ద థింగ్ ఏంటంటే ఇప్పుడు కాల్ సైడ్ మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ అనేది వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ లిమిటెడ్ లాస్. ఓకే, మ్యాక్స్ లాస్ ఎంత ఉందంటే 11,940. దిస్ ఈజ్ ద ప్రొటెక్టెడ్ అనమాట డౌన్ సైడ్. ఓకే, సో లెట్స్ సీ వాట్స్ హ్యాపెండ్ అనేది. మనం ఒక మెగా అడ్జస్ట్మెంట్ అనేది చేసామన్నమాట. సో ఎక్స్పైరీ దాకా ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే 3,500 అట్లా లాస్ ఉంది. డౌన్ సైడ్ ప్రొటెక్షన్ తీసుకున్నాం, 4,000 5,000 6,700. యా, సో ఏంటంటే ఇక్కడ మనకి 6,700 లాస్ అనేది రావడం జరిగింది. సో ఏదైతే మనం కాల్ సెల్ చేసామో ఏది 0.2 డెల్టా ఉన్నది, ఓకే దాంట్లో 400 ప్రాఫిట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మనం హెడ్జ్ అనేది తీసుకున్నాం కదా, ఈ హెడ్జ్ వల్ల ఏం జరిగిందంటే 3,700 అనేది ప్రాఫిట్ వచ్చింది. మొత్తం మీద పుట్టు మనం ఎగ్జిట్ అవ్వకుండా అడ్జస్ట్మెంట్ అనేది చేసామన్నమాట. ఓకే, సో దీనివల్ల మనకేమైందంటే 12,860 అనేది లాస్ వచ్చింది. మనం ఒక కాల్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్లో ఉంది అండ్ దాని యొక్క డెల్టా 0.05 అయింది కాబట్టి మనం దీన్ని ఎగ్జిట్ అయ్యి దీన్ని సెల్ చేయటం అనేది జరిగిందనమాట. ఓకే, ఎనీహౌ ప్రస్తుతానికి టోటల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 6,753 లాస్ అనేది వచ్చింది. బట్ ఆ రోజు మనం డైరెక్ట్గా హార్డ్ ఎగ్జిట్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు పుట్ సైడ్ 0.53 అనేది డెల్టా మారినప్పుడు మనకి ఈ లాస్ ఎంత వచ్చేది కాదు. ఓకే, సో ప్రాబ్లీ మనం కాల్ హోల్డ్ చేసిన కాల్ అనేది 0 అయిపోయేది, కంప్లీట్గా కాల్ సైడ్ ప్రాఫిట్ అనేది వచ్చేది. దిస్ ఈజ్ వన్ సింపుల్ అడ్జస్ట్మెంట్ అనమాట. యా, దీంట్లో మనం ఈరోజు 2 అడ్జస్ట్మెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఒకటి వచ్చేసరికి హార్డ్ ఎగ్జిట్ అనమాట. ఎప్పుడైతే డెల్టా అనేది 0.5 అంటే 0.45 పైన వచ్చేసిందంటే హార్డ్ ఎగ్జిట్ అనేది బెస్ట్ సొల్యూషను. అండ్ సెకండ్ వచ్చేసరికి మనం కాల్ని రోల్ ఓవర్ చేసాం, అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ రిస్క్ ఉంది కాబట్టి
అంటే రిస్క్ అని ఎందుకు అంటున్నానంటే దాని డెల్టా ఫాస్ట్గా పెరుగుతుంది కాబట్టి అందుకోసం మనం ప్రొటెక్షన్ అనేది తీసుకున్నాం. ప్రొటెక్షన్ అరౌండ్ 0.2 డెల్టా ఉన్నదాన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం ఆప్షన్స్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఆప్షన్ అడ్జస్ట్మెంట్లో ఇక్కడ మన క్యాపిటల్ని డబుల్ చేయటం, ట్రిపుల్ చేయటం దానికంటే కూడా క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్లో ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎడ్జ్ ఏంటంటే మనం క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుని స్మాల్ గెయిన్స్ అనేది కన్సిస్టెంట్గా ఎర్న్ చేయటం ఇంపార్టెంట్ అనమాట. హోప్ ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.